ఒకసారి వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి మనం చూస్తున్నాం. బిఫోర్ వి మేడ్ ఎనీ ప్లాన్స్, బిఫోర్ వి చోజ్ ఎనీథింగ్ ఫర్ అవర్ సెల్ఫ్, we were already there with so much love. You gave us a name, you called us Virosh. So today, with full hearts, we name our coming together in honor. అంటూ ఒక కైండ్ ఆఫ్ వాళ్ళ గ్రాటిట్యూడ్ని తెలియజేస్తూ వీ వుడ్ లైక్ టు నేమ్ ఇట్ యాజ్ ద వెడ్డింగ్ ఆఫ్ విరోష్. అంటే విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు పేర్లు కలిసి వచ్చేలా విరోష్ అంటూ ఆల్రెడీ మీరిచ్చిన పేరే అంటూ చెప్తున్నారు. Thank you for holding us with so much love. You are a part of always. Biggest hugs and full love అంటూ వాళ్ళ వెడ్డింగ్ కార్డ్కి సంబంధించి వాళ్ళ క్లోజ్ పీపుల్కి ఇచ్చినటువంటి వెడ్డింగ్ కార్డులో వాళ్ళు రాసుకొచ్చినటువంటి మెసేజ్ మనం చూస్తున్నాం. అంటే మా ఇద్దరిని మీరు ఎప్పుడో కపుల్గా యాక్సెప్ట్ చేశారు అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్ అంటూ వాళ్ళు ఆ వెడ్డింగ్ కార్డులో రాసుకొచ్చారు ఇన్వైట్ చేస్తూ. ఎనీవే, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్, అవునన్నా కాదన్నా విజయ్ దేవరకొండ డేరింగ్ అండ్ డాషింగ్ యాక్టరే కాదు, ఒక మంచి పాపులారిటీ, దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్నటువంటి ఒక పాన్ ఇండియా స్టార్ ఒక మాటలో చెప్పాలంటే. సో మనం చూస్తున్నాం. అలాగే ఇక రష్మిక మందన, తను కూడా బాలీవుడ్లో కూడా ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. షీ ఈజ్ ఆల్సో పాన్ ఇండియా స్టార్. పుష్ప తర్వాత ఇంకా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయారు. సో వీరిద్దరి కపుల్ ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్. గతంలో కొన్ని కపుల్స్ మనం చూసాం. ఇప్పుడున్నటువంటి మోస్ట్ ట్రెండింగ్, మోస్ట్ బజ్ ఉన్నటువంటి కపుల్ వీళ్ళిద్దరూ కూడా. వీళ్ళిద్దరి పెళ్ళంటే ఎంత హంగామా ఉంటుందో మనం చూడొచ్చు. సో